మీరు ఈ గత సంవత్సరంలో మీరు గట్టిగా చేసింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకత్వానికి కానీ కార్యకర్తలు కానీ ఇబ్బంది పెట్టేది, వాళ్ళని జైల్లో పెట్టేది, అన్ని విధాలుగా కష్టాలు తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నంలో ఉన్నారు తప్ప మీ సమయం అంతా పరిపాలించేటట్టు రైతుకు ఇబ్బంది లేకుండా ఉండేటట్టు మాత్రం లేదు. ఇప్పుడన్నా లేండి. నిన్నే మీరందరూ గమనించుంటే నేపాల్లో ప్రజలందరూ ఎక్కి పోయి వాళ్ళ అసెంబ్లీకి పోయి వాళ్ళందరినీ బయటికి లాగినారు. మా చాలు మీ పరిపాలన, ఆ పరిస్థితి తీసుకొస్తున్నారు. మీరు గమనిస్తున్నారో లేదో. మీరు సాక్షి టీవీని ఆపేసి సోషల్ మీడియా యాక్టివిస్ట్ని అరెస్ట్ చేసి లీడర్ని జైల్లో పడేసి రకరకాలుగా ఇబ్బందులు పెడితే ఇక్కడ మాట ఆగిపోతుంది అని మాత్రం అనుకోబాకండి. ప్రజలు ఒకసారి అనుకుంటే మీ దాకొచ్చి ఏ విధంగా జరుగుతుందో ఇప్పుడు నేపాల్లో జరిగే పరిస్థితి చూడండి. ఇప్పుడన్నా నిద్ర లేయండి. వైఎస్ఆర్సీపీ 40% ఓటుతో ఉంది. ప్రజలు ఇంకా నమ్మారు కాబట్టి వాళ్ళ తరఫున మేము పోరాడాలి కాబట్టి ఈరోజు వాళ్ళకి జరిగే ఏ ఇబ్బంది ఉన్నా కానీ బయటకు వచ్చి పోరాడుతుంది. అది కప్పిపెట్టడానికి ప్రయత్నించడానికి, మంచి జరగాలని ప్రయత్నించండి. మీరు ఇచ్చిన హామీలు అమలు చేసేటట్టు ప్రజలు కొంచెం సుఖంగా ఉండేటట్టు చూడమని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఈరోజు ఆర్డీఓ కూడా అర్జీ ఇచ్చాము. తొందరగా చర్యలు తీసుకొని రైతాంగానికి యూరియా కానీ గిట్టుబాటు ధర కానీ తొందరగా వచ్చేటట్టు చూడమని కోరాను.